అప్పుడు అందరూ కూడా మొత్తం మీ రాజీనామాలను డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రజలంతా కూడా. మొత్తం మీరు మీ మంత్రి పదవులకైతేనేమి ఎమ్మెల్యే స్థానాలకైతే ఎందుకు రాజీనామాలు చేయలేకపోయారు అప్పుడు? కానీ ఒక్కటి రాజీనామా మీకు గుర్తుకుందో లేదో, మరి నేను శాసనసభ కానీ ఫస్ట్ డేట్ గుర్తులేదు, కానీ నేను రాజీనామా చేసి ఆటో ఎక్కి వెళ్ళిపోయాను. మంత్రి పదవికి రాజీనామా చేశారు. వినండి మీరు వినాలి, ఊపి లేకపోతే ఎట్లా? రాజీనామా కోరింది ఎవరు? రాష్ట్ర ప్రజలు. రాష్ట్ర ప్రజల తరఫున యుద్ధం చేస్తున్నాం కదా అక్కడ. మీరు రాజీనామాలు చేస్తేనే సమస్య పరిష్కారము. ప్రభుత్వం పడిపోవాలి, ప్రభుత్వం పడిపోతే రాష్ట్రపతి పాలన వస్తుంది, తర్వాత జరిగేది జరుగుతుంది. రాష్ట్రపతి పాలనే వచ్చింది. మీకు అసలు బహుశా మీకు సీక్వెన్స్ కన్వీనియంట్గా మర్చిపోతారు. ఈ రాష్ట్రం మేము పోయినాక రాష్ట్రపతి పరిపాలనే వచ్చింది, చివరి నిమిషంలో వచ్చిందండి. అదే జరిగి ఉండేది. ఇప్పుడు శాసనసభ తీర్మానాన్ని అయిపోయినాక, అంటే ఆ బిల్లును వ్యతిరేకించేంత వరకు కూడా మా బాధ్యత అనుకున్నాం. శాసనసభ్యులుగా బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు ఈ శాసనసభ దీన్ని తిరస్కరిస్తూ ఉంది అని చెప్పడం మా బాధ్యత అనుకున్నాం. చెప్పిన తర్వాత ప్రభుత్వం వారం రోజుల్లోనే 5 రోజుల్లో రిలీజ్ చేశారు. అంటే మీరు ముందుగానే అప్పుడు మొత్తం కూడా రాజీనామాలు చేసి ఉంటే రాజకీయ సంక్షోభం తలెత్తి అంటే కేంద్రం కూడా కొద్దిగా ఆందోళన పడేది, భయపడే అవకాశం ఉండొచ్చు కదా. ఎందుకు ముందుగా మీరు రాజీనామాలు చేయలేకపోయారు? అంటే అప్పుడు 2 ఆర్గ్యుమెంట్లు వచ్చాయి. ఒకటి చేయాలని, ఒకటి వద్దని. వద్దన్న దానికి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ విధంగానే పంజాబ్లో చేసినప్పుడు ఒక కమిటీ వేస్ట్ చేసేసారు, డివిజన్ చేసేసారు, దాని ఇబ్బంది ఏం లేదు, కనుక తీర్మానం వస్తే దాన్ని మనం వ్యతిరేకించగలిగితే అది ఆగిపోయే అవకాశం ఉందని కొద్దిమంది న్యాయ కోవిదులు చెప్పడం వలన తీర్మానం వచ్చిన తర్వాత లేము, చూసుకోండి మీరు. తీర్మానం తర్వాత మేము లేము. ప్రభుత్వం వచ్చి రాజీనామా చేసి వెళ్ళిపోయాం. ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు ఒక వారం తర్వాత రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఆఖరికి. తీర్మానంతో లేము మేము, తీర్మానం తర్వాత లేము, మీరు గుర్తుంచుకోవాలి. సో మాకు టాస్క్ ఉంది, ఆ టాస్క్ అసెంబ్లీలో దాన్ని వ్యతిరేకించడం, ఆ పని చేసాం సమర్థవంతంగా వెళ్ళాం. ఇక్కడ మీరు మరీ చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వాళ్ళే, అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఒక తండ్రిలా, ఒక తల్లిలా, తండ్రిలా కుటుంబానికి న్యాయం చేయండి అని చెప్పాను తప్పితే రాష్ట్రాన్ని విడగొట్టమని నేను ఎప్పుడు చెప్పలేదని ఆయన పదే చెప్తుంటారు. మీకు ఈ లెటర్ పంపిస్తాను, మీకు అవకాశం చంద్రబాబు ఇంటర్వ్యూ చేయండి, లెటర్ చూపించి ఆయన పార్టీ ఏం రాసి పంపించిందో మీకు ఇస్తాను. అన్ని పార్టీలు ఏం రాసి పంపించాయో కాపీలు మీకు ఇస్తాను. పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ చేయండి. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో ఆయనకి పెద్ద ఫీలింగ్ ఏముండదు. దానికి రాష్ట్ర విభజన కోసం ఆయన ఒక కమిటీ వేశాడు, పాలిట్ బ్యూరో కమిటీ వేశాడు, యనమల రామకృష్ణ నాయకుడు. ఆయన దాన్ని విపరీతంగా మాట్లాడాడు. ఆఖరికి ఎట్లా మాట్లాడాడంటే, అసలుకి మీరు ఎవరు చేయండి, మీ సంగతి తేలుస్తాం. రోషయ్య గారు మళ్ళీ మీటింగ్ వేశారు, మీరు చేయకపోతే ఒప్పుకోం అని చెప్పారు. మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పాడు. దేనికి కట్టుబడి ఉన్నాం? మేము మొదట ఇచ్చిన లేఖ కట్టుబడి ఉన్నాం, మొదటి ఉన్న లెక్క నీకు పంపిస్తాం. కనుక చంద్రబాబు నాయుడు గారు కాలం బాగుంది, ఇష్ట ప్రకారం మాట్లాడతారు. అట్లా ఇంకో మాట మాట్లాడతారు. ఏమంటారంటే వాక్-ఇన్ లిస్ట్ చేసినారు అని. ఎవడు ఇట్లాంటి పిల్లకాయలు మాట్లాడితే అర్థం చేసుకుంటా, కానీ చంద్రబాబు నాయుడు లేకుంటే వెంకయ్య నాయుడు లేకుంటే ఇంకొక ఎమ్మెల్యే ఇంకో మంత్రి మాట ఎట్లా? ఈ భారతదేశంలో ఏ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఓటింగ్ జరిగే క్రమం వస్తే బెల్లు కొట్టి బెల్లు ఆగిపోతే వాకెట్లు వేసి గడి పెడతారు. అంటే ఆ బెల్లు తర్వాత ఒకవేళ నువ్వు ఎంపీ ఎమ్మెల్యే ఆడ బయట ఉన్నా లోపలికి పోలేవు. ఇంకా ఆ స్టిపులేటెడ్ టైంలో పోవాల్సింది. ఆ బెల్లు కొడతారు, బెల్లు 1 మినిట్ ఎంత మోగుతుంది బెల్లు, అందరూ వాకిన్లు తీసి పెడతారు. ఆ బిల్లు ఆగిపోతే వాకిన్లు వేసేస్తారు. అదే ఆడ జరిగింది కదా. దాన్ని కూడా వాకిన్లు వేసినారు. చెప్పేవాడు ఇప్పుడు టైం బాగుంది, అరిచేకి అవకాశం ఉంది, అరుస్తున్నారు. అంటే రేపు పొద్దున ఓటింగ్కి వస్తే చంద్రబాబు నాయుడు శాసనసభ వాకిన్లు బార్లా తీసి చేస్తాడా? ఐ డోంట్ థింక్ సో. బికాజ్ అది పార్లమెంటరీ ప్రొసీజర్ కాదు. పార్లమెంట్ ప్రొసీజర్ ఏదంటే ఒక బిల్లు పైన చర్చ, బిల్లు పైన ఓటింగ్కి వచ్చినప్పుడు అన్నీ అంటే ఎంతమంది ఉంటే అంతమంది జరుగుతుంది. రాష్ట్రంలో పరిపాలన సరిలేనప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పాత్ర ఎలా ఉంటుందంటారు? దాని మీద మీ అభిప్రాయం ఏమి? వైసీపీ ఇంకా యాక్టివ్గా ఉండాలి, వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి బాగా యాక్టివ్ అయ్యాడు అసెంబ్లీలో, తన గలాన్ని గట్టిగా వినిపించాడు ప్రజలంతా. నేను వాళ్ళకి యాక్టివిటీని నేను ఏ పారామీటర్తో కోవడం లేదు. యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ప్రధాన ప్రతిపక్షం ఇంకా గట్టిగా ఫైట్ చేయాలని అనుకుంటాను. గట్టిగా అంటే ఎలా? ఎట్లా అంటే ఉన్న వేదికల ద్వారా, ఉన్న వేదిక ప్లాన్డ్గా చంద్రబాబు నాయుడు ఇరుకుని పెట్టే విధంగా, సమాధానం చెప్పే విధంగా, ఒక సమాధాన ఫలితాన్ని ఇచ్చే విధంగా